అద్దె ఇల్లు సొంత ఇల్లు. చాలామంది కూడా సొంత ఇల్లు కొనుక్కోవడానికి అద్దె ఇంట్లో ఉంటూ రూపాయి కూడబెట్టుకుంటూ సొంత ఇంటిని కొనుక్కోవాలనుకుంటారు. మరి సొంత ఇంటిని డైరెక్ట్గా కొనుక్కొని దానికి డబ్బులు కట్టుకోవడం బెటరా, లేదంటే అద్దె ఇంట్లో ఉంటూ ఇలా డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇల్లు కొనుక్కోవడం బెటరా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రెంటెడ్ హోమ్ బెటరా లేకపోతే స్వంత ఇల్లు బెటరా, ఈ కంపారిజన్ని చూద్దాం. ఎందుకంటే ఫినాన్షియల్ డిసిషన్గా మీరు చూడాలి, దీన్ని ఎమోషనల్ డిసిషన్గా కాదు. ఒకవేళ మీరు ఈఎంఐ కట్టకపోతే జాబ్ లాస్ అయ్యింది, ఇంకేదో ప్రాబ్లం అయిపోయింది, ఇన్కమ్ సరిగా జనరేట్ అవ్వలేదు, బిజినెస్ని నెచ్చుకుని నేను హోమ్ లోన్ని తీసుకున్నా, బిజినెస్ సరిగా పనిచేయట్లేదు, బిజినెస్లో రిటర్న్స్ రావట్లేదు అనుకుంటే బ్యాంక్ వాళ్ళు సెంటిమెంటల్గా మిమ్మల్ని చూడరు. మీరు కడితే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది, కట్టకపోతే క్రెడిట్ స్కోర్ చాలా దెబ్బతింటుంది, ఇంకోసారి మీకు లోన్ దొరకదు. ఇలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్లు ఉంటాయి. అందుకనే ప్రాపర్ ఫినాన్షియల్ డిసిషన్గా చూడాలి. మొదటిది, రెంటెడ్ హోమ్ ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే ఫీచర్స్ ఏంటి, రెంటెడ్ హోమ్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాన్ని చూద్దాం. ఫస్ట్ అండి, మీరు రెంట్కి అద్దెకి వెళ్ళాలంటే మీరు ఇనీషియల్ అడ్వాన్స్ని హైదరాబాదో ఇంకేదో బెంగళూరు ఇలాంటి సిటీని మీరు కన్సిడర్ చేస్తే మీ రెంట్, మంత్లీ రెంట్ ఎంత ఉంటుందో దాన్ని 10 times మీరు అడ్వాన్స్గా పే చేయాలి. అంటే నేను అద్దెకి వెళ్ళే ఇల్లుకి 20,000 రూపీస్ వరకు రెంట్ అనుకుంటే అట్లీస్ట్ 2 lakh రూపీస్ లేకపోతే 2.4 lakh రూపీస్ 12 times లేకపోతే 10 times ఆఫ్ యువర్ మంత్లీ రెంట్ని మీరు అడ్వాన్స్గా పే చేస్తారు. అంతే. అంటే మీరు స్వంత ఇల్లు కొనాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే దానికి ఆల్మోస్ట్ ఒక 1 crore 1.5 crore మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు. 40 lakh రూపీస్ వరకు 40-50 lakh రూపీస్ వరకు ఇనీషియల్ డౌన్ పేమెంట్ అని ప్లాన్ చేస్తారు. అదే మీరు రెంట్కి వెళ్ళాలంటే 2.4 lakh రూపీస్లో పని అయిపోతుంది. ఇది మొదటిది. రెండోది, ఎవ్రీ ఇయర్ మేబీ 5 to 10% వరకు రెంట్ అనేది పెరుగుతుంది. మీరు పే చేసే రెంట్ 20,000 ఉంటే నెక్స్ట్ ఇయర్కి మ్యాక్సిమం 21,000 to 22,000 మీరు పే చేస్తారు. అదే మీరు స్వంత ఇల్లని ప్లాన్ ఏదో మోటార్ ప్రాబ్లం వచ్చింది, వైరింగ్ ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ మీరే చేపించాలి. మీ పాకెట్ నుంచి అమౌంట్ వెళ్తుంది. అంటే ఇంత మెయింటెనెన్స్తో ఇంకేమీ రాదు అనే ఒక క్లారిటీ ఉండదు. ఎందుకంటే మీరు దేన్నైనా రీప్లేస్ చేయాలంటే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ హోమ్ ఓనర్ నుంచే రావాలి. అందుకనే మీకు ఒక క్లారిటీ, నాకు ఇంతే ఇంక్రీజ్ అవుతుంది, ఇంతే ఎక్స్ట్రా స్పెండ్ అవుతుంది అని ఒక క్లారిటీ ఉండదు. ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు ఎక్స్పెన్సెస్ అనేది. అదే మీరు రెంటెడ్ హోమ్లో ఉంటే మెయింటెనెన్స్ అని ఎంతో కొంత పే చేస్తారు. మంత్లీ 500 రూపీసో 1000 రూపీసో పే చేస్తారు. దాని ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, అలానే వాటర్ బిల్ పే చేయాలి, పార్కింగ్ ఫెసిలిటీకి ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే దాన్ని మీరు పే చేస్తారు. ఇవి మాత్రమే మీరు ఖర్చు పెట్టేది అద్దె ఇల్లుకి ఉంటాయి. అలానే ఇంకోది చాలా ఇంపార్టెంట్ ఉంది, ఏంటంటే మీరు ఒకవేళ చేంజ్ చేసుకుంటే, షిఫ్ట్ చేసుకుంటే, వెకేట్ చేసుకుంటే, అంటే హైదరాబాద్లో ఒక ఏరియాలో ఉన్నారు, ఇంకా 10 kilometers విసినిటీలో ఇంకో మంచి ఇల్లు దొరికింది, మీరు అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. అప్పుడు ఈ షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా, అది మీరు పే చేసుకోవాలి. అంటే మేబీ 5 yearsకో 10 yearsకో మీరు ఎప్పుడు వెకేట్ చేస్తారో అప్పుడు ఈ ఛార్జెస్ వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ మీరు వెకేట్ చేస్తున్నారు, ఎవ్రీ 2-3 yearsకి వెకేట్ చేస్తున్నానంటే ఆ పెద్ద టెంపోకి మీరు పే చేయాలి. ఎవరినైనా హెల్ప్కి తీసుకుంటే వాళ్ళకి మీరు పే చేయాలి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంటారు, వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి అద్దె ఇల్లుకు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడదాం. స్వంత ఇల్లు అయితే, అంటే స్వంత ఇల్లు కోసం నేను ప్లాన్ చేశాను. ఫస్ట్ ఇనీషియల్ డౌన్ పేమెంట్ పే చేయాలి. ఒకవేళ నేను 1 crore రూపీస్ ప్రాపర్టీ వాల్యూ కలిగిన ఇల్లుని కొనాలనుకుంటే 40 lakh రూపీస్ వరకు నేను అరేంజ్ చేసుకోవాలి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అలానే ఎవ్రీ మంత్ మీరు పే చేసే ఈఎంఐ ద్వారా ఆ మూలంగా మీ ఇల్లు మీ స్వంతం అవుతూ వెళ్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 3% 4% మీదవుతూ వెళ్తుంది. స్వంత ఇల్లు కోసం ఎక్స్పెన్సెస్ అని చూసుకుంటే మేబీ డౌన్ పేమెంట్ అరేంజ్ చేయడానికి మీ సేవింగ్స్ని కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి, లేకపోతే మీ పేరెంట్స్ ద్వారా సేవింగ్స్ అమౌంట్ని, వాళ్ళ సేవింగ్స్ ఇస్తారు, మీ వైఫ్ లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ యొక్క గోల్డ్ ఉంటే దాన్ని మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఎక్స్పెన్సెస్ కోసం మీరు అరేంజ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ని మీరు డిపెండ్ అవుతారు. అలానే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, అది కూడా ఎక్స్పెన్సే. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ అని చూసుకుంటే 9% 8.5% ఒక జనరల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది.
20 ఇయర్స్కి మీరు 50 lakh rupees వరకు లోన్ తీసుకుంటే 20 ఇయర్స్లో మీరు 58 lakh rupees ఇంట్రెస్టే పే చేస్తారు. అంటే ప్రిన్సిపల్ కన్నా ఎక్కువ ఇంట్రెస్టే పే చేస్తారు. 50 lakh rupees లోన్ తీసుకుంటే మీరు తిరిగి కట్టేది 1,08 lakh rupees. అంటే ఇంట్రెస్ట్ కూడా చాలా పెద్ద ఎక్స్పెన్స్ మీ మీద వస్తుంది. దీనికి జతగా ఎవ్రీ ఇయర్ మీరు రెవెన్యూ పే చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్ ఉంటుంది. కానీ ఆ సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్, అలానే ఇయర్లీ ఛార్జెస్ అని ఉంటుంది కదా, దాన్ని కూడా మీరే బేర్ చేయాలి. ఇలాంటి ఎక్స్పెన్సెస్ మీ మీద ఉంటుంది. ఇది ఎక్స్పెన్సెస్ అని చూసుకుంటే, అంటే ఒక స్వంత ఇల్లు ద్వారా ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఉండవండి, అర్నింగ్ కూడా ఉంటుంది. ఈ అర్నింగ్ ఎంత, రెంటల్ ఈల్డ్ ఎంత, దీన్ని మనం చూద్దాం. చూడండి, మీది ఒక సైట్ ఉంది, సైట్ కొనుక్కున్నారు, ఇల్లు అక్కడ కట్టించారు, సరేనా, ఒక బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్టీ అప్రిసియేషన్, ప్రాపర్టీ వాల్యూ అప్రిసియేషన్ అనేది అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ ఒక 1 crore rupees అనుకోండి, సైట్ వాల్యూ 1 crore rupees, 2 crores ఇన్వెస్ట్ చేశారు. మేబీ విత్ ఇన్ 5 years 20% 30% ఎవ్రీ ఇయర్ అది పెరుగుతుంది. ఆ ప్రాపర్టీ వాల్యూ అప్రిసియేషన్ అన్నది మీకు కలిగే చాలా పెద్ద అర్నింగ్, సరేనా. రెండోది, ఎవ్రీ మంత్ అంటే మీరు అద్దెకిస్తే రెంటల్ ఈల్డ్ అన్నది ఎంత వస్తుంది, దీన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ప్రెజెంట్ రెంటల్ ఈల్డ్ 2 to 3% అండి, మ్యాక్సిమం 4% వరకు. అంటే నేను 100 rupees ఇన్వెస్ట్ చేశా బిల్డింగ్ కోసం, నాకు వచ్చే రెంట్ ఎంత, 4 rupees. చూడండి, ఇది మీకు ఓకేనా? ఎందుకంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంతే రిటర్న్స్ ఇస్తుంది, ఒక 4% 4.5% ఇస్తుంది. ఇది ఓకేనా మీకు? ఈ రెంటల్ ఈల్డ్ కోసం మీరు ప్లాన్ చేయాలి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది మనం చెబుతున్నది కాదండి, అల్ట్రా రిచ్ ఇన్వెస్టర్స్ కూడా ఇదే మాటని. నిఖిల్ కామత్, జిరోదా కంపెనీ కో ఫౌండర్, ఆయన ఒక పోడ్కాస్ట్లో మాట్లాడారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు నాకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో. కొన్ని ఆప్షన్లో నాకు 10 to 12% వరకు రిటర్న్స్ నేను ప్లాన్ చేయొచ్చు, అంటే ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టా, లేకపోతే ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లో పెట్టాను. ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఒక డబుల్ డిజిట్ గ్రోత్ని ఇవ్వచ్చు, 12% 13% వరకు ఇవ్వచ్చు. అదే నేను 100 rupees ఇన్వెస్ట్ చేసి ఒక ఇల్లు కొనుక్కుంటే రెంటల్ ఈల్డ్ అని చూసుకుంటే 2 to 3 rupees ఉంటుంది. ఓకే, 4% అనుకోండి. 100 rupees ఇన్వెస్ట్ చేసి 4 rupees నాకు రిటర్న్స్ వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ని నేను సెలెక్ట్ చెయ్యను, ఆ ఇన్వెస్ట్మెంట్ నాకొద్దు అని చెప్పారు. అలానే ఆయన చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా, ఒకవేళ మీరు ఆ 2 crores 1.5 crore ఏదైతే ఉందో మీకు స్వంత ఇల్లు కొనాలని ఉంది కదా, దాన్నే ఇన్వెస్ట్ చేసేయండి, మీకు 12% రిటర్న్స్ వస్తుంది. ఆ 12% రిటర్న్స్లో 3% 4% రెంట్కి వాడుకోండి, సరేనా. 1.5 crore నా దగ్గర ఉన్న క్యాపిటల్లో దాన్ని ఇన్వెస్ట్ చేస్తా, 12% రిటర్న్స్ వస్తుంది. ఆ 12%లో 4 rupees లేకపోతే 4%ని రెంట్కి వాడుకుంటా, మిగిలిన 8% మీకు గ్రోతే కదా. ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. ఇలా మీరు చూడాలి. స్వంత ఇల్లు కొనడం అనేది మీరు ఇలా చూస్తేనే కరెక్టు అని నిఖిల్ కామత్ చెప్పారు. అంటే దీన్నే కంప్లీట్గా అందరూ ఫాలో. ఇది ఆయన అనాలిసిస్, అలానే ఆయన నమ్మకం. మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీకు రైట్ అనిపిస్తే మీరు కూడా ఇన్వెస్ట్ చేసేయండి. 4% 5% రెంట్కి ఇవ్వండి, మిగిలిన 7 to 8% మీ ఫ్యూచర్ కోసం మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. ఇంకో ఆప్షన్ ఉంది రెంటల్ ఈల్డ్ పెరిగించుకోవడానికి. ఏంటది? నేను విలేజ్లో ఉన్నాను, నాకు ఇక్కడ ఇల్లు ఉంది, నేను సిటీలో ఒక ఇల్లు కొనాను, నేను సిటీలో ఉండను, ఆ సిటీలో ఉన్న ఇల్లుని కంప్లీట్గా రెంట్కి ఇచ్చేస్తా, ఇలా అయితే వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు మనం డిస్కస్ చేసింది, నేను కూడా ఆ ఇల్లులోనే ఉన్నాను, ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చాను, ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ అవన్నీ ఎక్స్పెన్స్లు ఉంటాయి, అంతగా ఏమీ గ్రోత్ అవ్వని మాట్లాడాం. ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీలో నేను 60 lakh rupees ఇన్వెస్ట్ చేసి ఒక 2 bedroom ఫ్లాట్ని కొనుక్కున్నాను. అదే ఫ్లాట్ని నేను విలేజ్లో ఉంటాను, ఆ ఫ్లాట్ని 20,000 rupees వరకు రెంట్కి ఇచ్చేసా. ఎవ్రీ మంత్ 20,000 rupees రెంట్. ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకున్నా కూడా 1 yearకి ఎంత అవుతుంది? 2.4 lakh rupees అయ్యింది. 20,000 rupees ఎవ్రీ మంత్ రెంట్ అని క్యాల్కులేట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత? 60 lakh rupees. మీకు వచ్చిన ఓవరాల్ రెంట్ ఎంత 1 yearలో? 2.4 lakh. సో 2.4 lakh ఇన్ 60 lakh అని మీరు క్యాల్కులేట్ చేస్తే 4% అవుతుంది. 4% రిటర్న్ మీకు ఇది అడ్వైజబుల్ కాదు. నేను కొనుక్కుని రెంట్కి ఇచ్చేస్తా, ఎక్కువ సంపాదిస్తా అంటే రియాలిటీ ఇది.
ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా రెంటల్ బెటర్రా, ఓన్ హౌస్ బెటర్రా అనే ప్రశ్నకి సింగిల్ లైన్ ఆన్సర్ ఇవ్వలేము. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన యొక్క ప్రెషర్లు, ఆయన యొక్క ప్రయారిటీలు, ఆయన యొక్క ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు కన్సిడర్ చేసి మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రెంట్ కంప్లీట్లీ బెటర్, ఓన్ హౌస్ కంప్లీట్లీ బెటర్ అని ఎవ్వరు, ఇది సబ్జెక్టివ్కి మారుతుంది. సో ఆ మారే సిచ్యువేషన్కి మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని మీకు ఏదైతే రైట్ అనిపిస్తుందో ఆ డిసిషన్ని తీసుకోండి. చూసారు కదా, మరి సొంత ఇల్లు బెటరా, అద్దె ఇల్లు బెటరా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఇల్లు ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చా లేదా, ఏమైనా రిస్క్లు వచ్చే అవకాశం ఉంటుందా, లోన్స్కి సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ వాళ్ళలో కోర్స్ ఉంది. ఆ కోర్స్ని ఇప్పుడే వెళ్ళి మీరు చూసేయండి. అయితే కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే బాస్ వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో పూర్తి కోర్స్ని మీరు చూసేయండి. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ. బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ signing off. Boss Wala. Be the boss.